హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రీసెంట్గా మనం దిశ పేరుతో ఒక ఫ్రీ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది ఫర్ ది ఆస్పిరెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఎవ్రీ సింగిల్ డే ఫ్రమ్ మండే టు సాటర్డే ప్రతిరోజు ఒక క్వశ్చన్ మనం పిక్ చేసుకొని డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా దాని అప్రోచ్ కానీ ఆన్సర్ రైటింగ్ సంబంధించినటువంటి స్కిల్ సెట్ని కానీ ఇదంతా ఆర్గానిక్గా మనం నేర్చుకుంటున్నాం. సో ఈరోజు మనం తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ నుంచి ఒక క్వశ్చన్ పిక్ చేసుకున్నాం. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఆన్ విచ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ మెయిన్స్ క్వశ్చన్. సో అటెన్షన్ పే చేసి వినండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. కానీ దానికంటే ముందు మీ అందరికీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కోర్స్ మెయిన్స్ వే రైట్ వే పేరుతో లాంచ్ చేయడం అనేటటువంటి జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో దిస్ ప్రోగ్రామ్ మెయిన్స్ వే రైట్ వే ఎక్స్క్లూజివ్లీ డిజైన్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అమ్మ. మీకు మెయిన్స్కి ఏదైతే కంటెంట్ కావాలో మొత్తం కంటెంట్ ఎన్రిచ్మెంట్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు జరగడం అనేది జరుగుతుంది. మేము ఒక 2 months ముందు ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామో 500 మెయిన్స్ క్వశ్చన్స్తో కవర్ చేద్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పటికే 1000+ క్వశ్చన్స్ మనం కవర్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ వీఆర్ అట్ టు కంప్లీట్ 20% ఆఫ్ ద పోర్షన్. అంటే అరౌండ్ 1200-1300 క్వశ్చన్స్ మనం ఎంటైర్ సిలబస్ మీద కవర్ చేస్తాం. డేటా ఇంటర్ప్రిటేషన్ తప్ప మిగిలిన ఆల్ ద టాపిక్స్ అనేటటువంటివి కాంప్రహెన్సివ్గా, డీటెయిల్డ్గా, పర్ఫెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒక పర్టికులర్ కీవర్డ్ మెయిన్ సిలబస్లో ఉన్న కీవర్డ్ మీద ఎన్ని డైమెన్షన్స్లో అయితే క్వశ్చన్స్ రావాలో అన్ని డైమెన్షన్స్లో కూడా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మంచి మోడల్ ఆన్సర్స్తో డీటెయిల్డ్గా ఒక పర్టికులర్ టాపిక్ని ఎలా అప్రోచ్ అవ్వాలో ప్రతిదీ మనం నేర్చుకుంటున్నాం. రైట్? సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ఇంట్రోస్ ఎలా రాయాలి, కన్క్లూజన్స్ అనేటటువంటివి ఎలా రాయాలి, కన్క్లూజన్స్లో ఫాలో అవ్వాల్సినటువంటి చీట్ కోడ్స్ ఏంటి, ఇంట్రడక్షన్లో రిలవెన్స్ కాన్షియస్గా ఎలా మెయింటైన్ చేయాలి, ఇంప్రెషన్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఏ విధంగా ఫాలో అవ్వాలి, సైంటిఫికల్ మేనర్లో మనం ఈ కోర్స్ అనేటటువంటిది డిజైన్ చేయడం అనేది జరిగింది. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుందమ్మా. ఈవెన్ ఎస్ఏ కూడా దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ అవుతుంది. ఫీజు మామూలుగా 1000 రూపీస్. కానీ ఈ 5వ తారీఖులోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 8000 20% ఆఫ్ ఉంది. 8000కి మాత్రమే వస్తుంది. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా? జాయిన్ అవ్వాలనుకుంటే దిస్ ఇస్ ద నెంబర్ 6305955532. ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. లేకపోతే మన వెబ్సైట్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా మన కోర్స్ ఏదైతే ఉందో దాన్ని పర్చేస్ చేయొచ్చు. ఓకేనా? రైట్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అటెన్షన్ పే చేసి వినండి. రైట్. ఫస్ట్ మనం ఏం చేయాలి? వర్డ్ లిమిట్ ఐడెంటిఫై చేయాలి. 200 words ప్రతి క్వశ్చన్కి మనకి టీఎస్పీఎస్సీ ప్రిస్క్రైబ్ చేసినటువంటి సమయం 12 minutes. కానీ 10 minutesలో ఆన్సర్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. ఎందుకంటే ట్రికీ క్వశ్చన్స్, కంటెంట్ పూలింగ్, బ్రెయిన్ స్టార్మింగ్కి ఎక్కువ సమయం పట్టే క్వశ్చన్స్కి మీకు ఇనఫ్ టైం అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? సో ఆ విధంగా టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ఏమంటున్నారు క్వశ్చన్లో చూడండి, ఎవాల్యుయేట్ అని ఇంకొక ప్రశ్న అడుగుతారు చాలామంది. ఎన్ని పేజెస్లో రాయాలి సార్ ఆన్సర్ అడుగుతారు. 2 to 2.5 pages మీరు ఆన్సర్ కంప్లీట్ చేయొచ్చు. 3 pages దాటి వెళ్ళమాకండి. రీడబిలిటీ అనేటువంటి ఇంపాక్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా మీకు టైం కూడా సరిపోదు మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాయడానికి. ఓకేనా? రైట్. కీవర్డ్ ఎవాల్యుయేట్. ఎవాల్యుయేట్ మీన్స్ అసెస్ అని చెప్పి అర్థం. ఎవాల్యుయేట్ హౌ ద అగ్రేరియన్ క్రైసిస్ ఇన్ తెలంగాణ ఎమర్జ్డ్ యాజ్ అ సిగ్నిఫికెంట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎల్పిజి రిఫార్మ్స్ ఆర్ ఎల్పిజి పాలసీస్. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, 1990sలో మన ఇండియా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ ఎల్పిజి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆంధ్రప్రదేశ్లో 1994-95 సమయంలో ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. వీటి యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ మనం పక్కన పెట్టి చూసుకుంటే, పాజిటివ్ కాస్త ఎవరికి జరిగింది అంటే ఆంధ్ర ఎలీట్ గ్రూప్ ఎవరైతే ఉంటారో, ఆంధ్ర ఎఫ్లుయెంట్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎల్పిజి రిఫార్మ్స్ యొక్క ఫ్రూట్స్ అనేటువంటివి రైట్ చేసుకోగలిగారు, అనుభవించగలిగారు. వెరస్ తెలంగాణ ప్రాంతం మీద చాలా ఇంపాక్ట్ పడ్డం అనేటువంటిది జరిగింది. అగ్రేరియన్ కండిషన్ ఏదైతే ఉంటుందో అది దెబ్బతింది. అగ్రేరియన్ కండిషన్ దెబ్బతిండడం వల్ల ఫార్మర్ సూసైడ్స్ ఏవైతే ఉంటాయో ఆ సమయంలో తెలంగాణలో విపరీతంగా పెరగడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు తెలంగాణ ప్రాంతంలోని చాలా వరకు ల్యాండ్స్ మీడియా అండ్ దాంతోపాటుగా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్కి అందించడం వల్ల ల్యాండ్ ఏలినేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా విపరీతంగా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అది కేవలం కొంతమంది వర్గాలు, కొన్ని సామాజిక వర్గాల చేతుల్లోకి వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఇన్ఈక్వాలిటీస్ విపరీతంగా పెరగడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ కూడా ఒక ప్రాబ్లం. సో ఎప్పుడైతే ర్యాపిడ్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్, అర్బనైజేషన్ స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరిగిందో తెలంగాణ ప్రాంతంలో, ఎస్పెషల్లీ హైదరాబాద్ రీజియన్లో, దాని కారణంగా న్యాచురల్ రిసోర్సెస్ కంప్లీట్గా డిప్లీట్ అవ్వడం అనేటువంటి జరిగింది. వాటర్ బాడీస్ ఇవన్నింటిని కూడా పూర్తి చేసి కన్స్ట్రక్షన్స్ అనేటువంటివి చేపట్టడం అనేది జరిగింది. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా విపరీతంగా తగ్గిపోవడం అనేటువంటిది జరిగింది. అండ్ ద రిసోర్స్ కాన్సన్ట్రేషన్, వెల్త్ కాన్సన్ట్రేషన్ హైదరాబాద్ మీదే పెట్టడం వల్ల
తెలంగాణలోని అదర్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది నోచుకోలేదు. సో అదర్ రీజియన్స్లో డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ అవ్వని కారణంగా ఏం జరగడం అనేది జరిగిందంటే ట్రెడిషనల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇవన్నీ విపరీతంగా కంప్లీట్గా డిక్లైన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. ఆర్టిసన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ రోడ్డు మీద పడడం అనేది జరిగింది. అండ్ తెలంగాణ ప్రాంతంలో మైగ్రేషన్ ఏదైతే ఉంటుందో విపరీతంగా పెరగడం అనేది జరిగింది. డిస్ట్రస్ట్ మైగ్రేషన్ అనే విధంగా చెప్పొచ్చు. అంటే వేరే ప్రాంతాల్లో బతకలేక హైదరాబాద్కి పొట్ట చేతి పెట్టుకుని జనాలు వచ్చేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఏర్పడడం అనేటువంటిది జరిగింది. సో ఈ ఎల్పిజి రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా తెలంగాణ ప్రాంతం మీద అన్ని రకాలుగా సివియర్ ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరిగింది. ఇజంట్ ఇట్? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఈ క్వశ్చన్లో మనకి ఏమడుతున్నారు అంటే అగ్రేరియన్ క్రైసిస్ ఏదైతే ఉందో దాని గురించి మనకి మాట్లాడమంటున్నారు. ఎవాల్యుయేట్ హౌ ద అగ్రేరియన్ క్రైసిస్ ఇన్ తెలంగాణ ఎమర్జ్ సిగ్నిఫికెంట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎల్పిజి రిఫార్మ్స్ అని చెప్పి మనకు అడగడం అనేటువంటిది జరుగుతుంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎప్పుడైతే మనకి ఇండియాలోనే అండ్ దాంతోపాటు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎల్పిజి రిఫార్మ్స్ అనేటువంటివి తీసుకురావడం అనేటువంటిది జరిగిందో, సో ఇండియా దేని మీద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటికి కంప్లై అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అండ్ దాంతోపాటు గ్యాట్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్, ఈ అగ్రిమెంట్ని కూడా ఇండియా సైన్ చేయడం అనేటువంటి జరిగింది. వీటి కారణంగా సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క WTO ఏదైతే ఉందో దాని యొక్క రూల్స్ మనం కంప్లై అవ్వాలంటే వీ కెనాట్ గివ్ సబ్సిడీస్ టు ఫార్మర్స్. అగ్రేరియన్ సెక్టార్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సబ్సిడీస్ ఇచ్చేటటువంటి వెసులుబాటుని ఇండియా కోల్పోవడం అనేటువంటిది జరిగింది. దాని కారణంగా రైతాంగం విపరీతంగా నష్టపోవడం అనేటువంటిది జరిగిందమ్మా. రైట్? ద ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ ఏంటంటే విత్డ్రాల్ ఆఫ్ సబ్సిడీస్, అగ్రికల్చరల్ సబ్సిడీస్ ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ కింద మనం చెప్పొచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి రావడం. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ అనేటువంటి తీసుకురావడం అనేటువంటి జరిగింది. దాని కారణంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ విపరీతంగా పెరగడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఎలక్ట్రిసిటీ సెక్టర్లో ప్రైవేటైజేషన్ కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు ప్రమోట్ చేయడం అనేది జరిగింది, తెలుగుదేశం గవర్నమెంట్ ఏదైతే ఉందో అది. అండ్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్ కూడా రైతులకు రానటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటువంటిది జరిగింది. కల్టివేటింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో తెలంగాణలో విపరీతంగా ఎక్స్పెన్సివ్గా మారడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా విపరీతంగా డిప్లీట్ అవ్వడం అనేది జరిగింది. కెనాల్ ఇరిగేషన్ మీద కూడా ఫోకస్ చేయనటువంటి పరిస్థితి ఆ సమయంలో ఏర్పడడం అనేటువంటిది జరిగింది. కమ్యూనిస్ట్ లీడర్స్ వీళ్ళందరూ గొడవ చేసినప్పటికీ చంద్రబాబు గవర్నమెంట్కి వ్యతిరేకంగా చాలా ఆందోళన చేపట్టినప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ బషీర్బాగ్ ప్రొటెస్ట్ ఇలాంటివన్నీ తీసుకొచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అప్పుడు తుపాకులు ఎక్కి పెట్టడం అనేటువంటిది జరిగింది. మన యొక్క లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ని, ధర్నాలని కానీ వీటన్నిటిని అణగదొక్కడం అనేటటువంటిది జరిగింది, అణిచివేయించడం అనేటువంటిది జరిగింది. పోలీస్ యాక్షన్స్కి, ఫైరింగ్కి పాల్పడడం అనేటువంటిది జరిగింది. త్రూ వైలెంట్ మీన్స్ ఆర్ జెన్యూన్ డిమాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అణిచివేశారు. మన వాయిసెస్ ఏవైతే ఉంటాయో రైజ్ అవ్వకుండా ఇది చేయడం అనేటువంటిది జరిగింది. ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ కారణంగా కూడా పోస్ట్ దిస్ ఎల్పిజి పాలసీస్ చాలా నష్టపోవడం అనేటువంటిది జరిగింది రైతాంగ వర్గం. అండ్ దాంతోపాటు అగ్రికల్చరల్ ల్యాండ్ ర్యాపిడ్గా రియల్ ఎస్టేట్ పర్పస్ కోసం అర్బన్ విసినిటీస్గా కన్వర్ట్ చేయడం అనేటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో కల్టివబుల్ ల్యాండ్ అనేటువంటిది కంప్లీట్గా లేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడడం అనేటువంటిది జరిగింది. రిడక్షన్ ఇన్ కల్టివబుల్ ల్యాండ్ కూడా అదొక ఇంపార్టెంట్ థింగ్. అండ్ న్యాచురల్ వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయి వాటి అన్నింటినీ మూసేయడం కానీ రియల్ ఎస్టేట్ పర్పస్ కోసం, ర్యాపిడ్ అర్బనైజేషన్ కోసం అది కూడా చాలా ప్రాబ్లమ్స్ కలగజేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్కి ల్యాండ్ అనేటువంటిది విపరీతంగా ఎలొకేట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో అఫ్ కోర్స్ ఆ ల్యాండ్ కూడా ఆంధ్ర ఎఫ్లుయెంట్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలికేట్ చేయడం అనేది జరిగింది. ఫిల్మ్ సిటీలు నిర్మించుకోవడానికి కానీ, లేకపోతే మీడియా హౌసెస్ నిర్మించుకోవడానికి కానీ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే మనకి ఊరి చివరి ఉన్నటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ ఏదైతే ఉందో దానికి రోడ్డు వేయడానికి ద ఎంటైర్ ఎస్పీ రోడ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ రోడ్ మీకు తెలుసు అనుకుంటున్నాను, హైదరాబాద్లో ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో విపరీతంగా నరికించి వేయడం అనేటువంటిది జరిగింది. కేవలం కొన్ని వర్గాల వాళ్ళకి లాభం చేసేందుకు, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లాభం పొందేందుకు ఈ రకంగా ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని దోచుకోవడం మొదలుపెట్టారు. దట్ లెడ్ టు ల్యాండ్ ఎలినేషన్ ఇన్ తెలంగాణ యాజ్ వెల్. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే అగ్రేరియన్ సెక్టర్ కంప్లీట్గా ఫెయిల్ అవ్వడం అనేది జరిగిందో రైతులకు రెమ్యూనరేటివ్ ప్రైసెస్ అనేటువంటివి ఇదవ్వడం. ఎందుకంటే మనకి అగ్రికల్చర్ అనేటువంటిది కాస్ట్లీగా, ఎక్స్పెన్సివ్గా మారడం అనేది జరిగింది. సబ్సిడీస్ ఇప్పుడు లేవు, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరగడం అనేది జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ రైతుకు తప్పకుండా పెరుగుతుంది. రైతుకు పెరిగే ఖర్చు పెరిగితే అతను అమ్మేటటువంటి ఎంత అయితే ధర నిర్ణయిస్తాడో అది కూడా పెరగడం అనేది జరుగుతుంది. కానీ ధర సామాన్యుడు పే చేసే రకంగా ఉంటాడా, రెమ్యూనరేటివ్ ప్రైస్ గిట్టుబాటు ధర అనేటువంటిది రైతుకు వస్తుందా, రానటువంటి పరిస్థితి. దట్ లెడ్ టు farmer suicides as well. And దాంతోపాటు అన్ఫోర్సిన్ కండిషన్స్ లైక్ డ్రాట్, ఫ్లడ్స్, సైక్లోన్స్ అండ్ దాంతోపాటు లోకస్ట్ అటాక్స్, పెస్ట్స్ ఇలాంటివి కూడా తెలంగాణ రైతాంగం ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ కలగజేయడం అనేటువంటిది జరిగిందమ్మా. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యు నీడ్ టు మెన్షన్. ఆల్వేస్ రిమెంబర్, మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ కమింగ్ అప్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్
అండ్ సబ్స్టాన్షియేటింగ్ దీస్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఆర్ రేషనాలిటీ ఆర్ లాజిక్. సో మనం ఏం చెప్పాం, అగ్రికల్చర్ సెక్టర్ ఫెయిల్ అయిందని చెప్పాం, దానికి రీజన్స్ కూడా పర్ఫెక్ట్గా మనం ఇచ్చాం. ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ తీసుకురావడం కానీ, ప్రైవేటైజేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్లో సబ్సిడీస్ ఏవైతే ఉంటాయి WTO నార్మ్స్కి కంప్లైంట్ అవ్వడానికి సబ్సిడీస్ ఏవైతే ఉంటాయి వాటి పూర్తిగా ఎత్తివేయడం కానీ, సెజ్లు కానీ, ఇండస్ట్రియల్ కారిడార్స్ వీటన్నింటికి ల్యాండ్స్ అనేటువంటి విపరీతంగా ఎలొకేట్ చేయడానికి కానీ, మీడియా హౌసెస్కి వీటన్నింటికి, అండ్ దాంతోపాటు ఇరిగేషన్ మీద, మైక్రో ఇరిగేషన్ మీద ముఖ్యంగా ఫోకస్ చేయకపోవడం వల్ల ముఖ్యంగా తెలంగాణలో రైతాంగం ట్యాంక్ ఇరిగేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీస్ భాగంగా పటేల్ పట్వారీ సంస్థను వ్యవస్థ ఏదైతే ఉందో కంప్లీట్గా అబాలిష్ చేయడం వల్ల ఈ ట్యాంక్స్లో పూడికి తీసేటటువంటి వాళ్ళు, ఇరిగేషన్ ట్యాంక్స్ని మెయింటైన్ చేసేటటువంటి వాళ్ళు సరిగ్గా లేక, సో మొత్తం ట్యాంక్ ఇరిగేషన్ మొత్తం తెలంగాణలో ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరిగింది. రైట్, ఇట్స్ వెరీ అడ్వర్స్ ఇంపాక్ట్స్ మన తెలంగాణ చూడడం అనేటువంటిది జరిగింది. ఆల్ ద ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఎంతో కాన్షియస్గా పర్ఫెక్ట్గా మీ బాడీలో మీరు ఇది చేయాలి. నేను మోడల్ ఆన్సర్ మీకు ఎలాగో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి చెక్ మోడల్ ఆన్సర్ వన్స్, ఓకేనా? రైట్, సో కన్క్లూజన్ అనేటువంటి చూడండి అమ్మా. యూ కెన్ రీక్యాప్చులేట్ ద డివాస్టేటింగ్ ఇంపాక్ట్ ఆఫ్ LPG రిఫార్మ్స్ అండ్ డిస్క్రిమినేటరీ పాలసీస్ ఆన్ అగ్రికల్చర్, టెక్స్టైల్స్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ డిస్ట్రెస్డ్ మైగ్రేషన్కి అది ఎలా కారణం అవ్వడం అనేటువంటిది జరిగింది, అది కూడా రాస్తారు. అండ్ ద అదర్ ఇంపాక్ట్స్, ద సెకండరీ ఇంపాక్ట్స్ ఆర్ అవుట్కమ్స్ గురించి కూడా మెన్షన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ ఎకనామిక్ డివాస్టేషన్ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ డిస్కంటెంట్ అండ్ ఫియర్ ద సెపరేట్ తెలంగాణ మూవ్మెంట్ యాజ్ ఎ పర్సీవ్డ్ సొల్యూషన్ టు దిస్ సఫరింగ్. సో లాటర్ ఇయర్స్లో సో ఈ అసంతృప్తి ఏదైతే ఉందో ప్రజల్లో విపరీతంగా పేరుకుపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకే ఉద్యమం చేయాలనేటువంటి భావన ప్రజల్లో బలంగా బిల్డ్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మా. రైట్, దిస్ ఇస్ హౌ యూ కెన్ ఆల్వేస్ రిమెంబర్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ముఖ్యంగా మీరు కన్క్లూజన్లో ఫ్యూచరిస్టిక్ పర్స్పెక్టివ్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సబ్సిక్వెంట్ ఈవెంట్ ఏం జరిగిందో దాన్ని రాసేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంప్లాయ్మెంట్ రూల్స్ విత్ రెస్పెక్ట్ టు MK వెల్లోడి అండ్ దాంతోపాటు JN చౌదరి రూల్ అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సో దాని మీద మీరు రాస్తారు, బాడీ పార్ట్లు అంతా రాస్తారు. కన్క్లూజన్లో ఏం రాస్తారు, హౌ దీస్ ఎంప్లాయ్మెంట్ పాలసీస్ లెడ్ టు 1952 గైర్ ముల్కీ మూవ్మెంట్ అనే విధంగా మీరు మెన్షన్ చేయాలి. ఫ్యూచరిస్టిక్గా కన్క్లూజన్ అనేటువంటిది ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. కేవలం మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. మీకు డిస్కౌంటెడ్ ఫీజుకి రావడం అనేటువంటిది జరుగుతుంది. చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది, అందులో సందేహమే లేదు. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మా.